మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మనం అందరం కూడా క్రొత్త సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు ఆయన కృపను చూపించున్నారు. ఈ క్రొత్త సంవత్సరంలో ఆర్ యు థ్యాంక్ఫుల్ టు గాడ్? 2024 సంవత్సరం అంతా మనల్ని కాపాడి దేవుడు మనము ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయన కృప చూపించినందుకు నీవు దేవునికి వందనాలు చెల్లిస్తున్నావా? ప్రైజ్ గాడ్. మనలో కొంతమంది అయితే ఈ 2024 సంవత్సరం గురించి ఆలోచిస్తూ అయ్యో నా జీవితము ఉండవలసినట్లుగా ఉండలేదు, నిజంగా నేను దేవుని చిత్తం ప్రకారంగా జీవించలేకపోయాను, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే, నా నోరును జాగ్రత్తగా వాడుకోవలసిందే, నా కన్నులను జాగ్రత్తగా వాడుకోవలసిందే అని నీవు ఆలోచిస్తూ ఉన్నావా? నిజంగానే ప్రియులరా, ఈ జీవితము ఈ గ్లాస్ వలె, ఈ గ్లాస్లో చక్కటి ఈ నీరు కనపడుతుంది, క్రిస్టల్ క్లియర్ వాటర్. అవును, మనం 2024 సంవత్సరం ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు మనకు ఒక క్రొత్త ప్రారంభము ఇచ్చారు. కానీ మనలో కొంతమంది ఆ ప్రారంభంలో మనం డిసిషన్స్ తీసుకున్నాం, చాలా మంచి డిసిషన్స్ తీసుకున్నాం. నేను దేవునికి దగ్గర అవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుని మార్గంలో నడవాలి, దేవునికి నమ్మకమైన దశమ భాగం ఇవ్వాలి, ప్రతి వారము ఆలయానికి వెళ్ళాలి, దేవుని ఆజ్ఞలు గైకొనుచు క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ నా జీవితం జీవించాలి అని మనం అందరం కూడా ఆ ప్రారంభంలో నిర్ణయం చేసుకున్నాం. కానీ ఈ లోకంలో ఇదిగోండి, ఈ గ్లాసులో కనపడుతుంది పాపము. నెమ్మదిగా ఈ పాపము మన జీవితాలని చోటు చేసుకుంటుంది. పవిత్రంగా ప్రారంభమైన మన జీవితము, యేసయ్య మనకు ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇచ్చారు, కానీ పాపము చోటు చేసుకుంది. ఇక నెమ్మదిగా ఈ జీవితము కల్మషమైపోతుంది. ఇంకొన్ని చెడ్డ విషయాలు, ఇంకొన్ని చెడ్డ అలవాట్లు, ఆ పడిన గోతులోనే మరలా పడిపోతున్నాను. నేను ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టుకోవాలనుకుంటున్నానో మరలా ఆ పాపాన్నే చేస్తున్నాను. నిజంగానే నా జీవితము ఇదిగో కల్మషమైపోయిన ఈ పరిస్థితిలో ఉన్నది. అవును ప్రియులరా, ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభంలో మరలా దేవుడు నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తే, ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇస్తే నేను క్లీన్గా ఉండాలి అని నీకు అనిపిస్తుందా? నీ పాప జీవితము నువ్వు దాన్ని సరిచేస్తే, దేవుడు సరిచేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తుందా? నిజంగానే ఇదిగో ఈ పాపము వలె ఇప్పుడు పాపంతో నా జీవితము నిండిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎట్లాగా? అధైర్యపడొద్దు. వి హ్యావ్ జీసస్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. హల్లెలూయా! ఏం జరుగుతుందో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ నల్లగా అయిపోయిన ఆ నీరు ఏమైపోతుంది? గమనిస్తున్నారా?
పాపము మన జీవితాన్ని చోటు చేసుకుంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ప్రవేశించినప్పుడు హీ మేక్స్ అవర్ డార్క్ లైఫ్ క్లీన్ అగైన్. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనములో, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ కల్మషమైపోయిన ఆ డార్క్ లైఫ్ మరలా క్రొత్తగా అవుతుంది. ప్రియులరా, ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు. పాడైపోయిన ఆ జీవితము, మోడుబారిపోయిన ఆ జీవితమును మరలా ఆయన పుష్పింప చేయగలరు. క్లీన్ అగైన్. కీప్ ఇన్వైటింగ్ జీసస్. ఈరోజు ఈ క్రొత్త సంవత్సరం మన ప్రారంభ దశలో ఉన్న ఈ టైంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వైపు చూస్తున్నారు, మన హృదయాన్ని తట్టుచున్నారు. ఆయన అంటున్నారు, నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తారంటండి? నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ దుర్నీతి అంతా కూడా ఆయన తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మన జీవితాలను మరలా ఒక ఫ్రెష్గా, క్లీన్గా ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలని చేయబోతున్నారు. ప్రియులరా, నీ పాపాలు ఒప్పుకొని ఈరోజు ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ చక్కటి వాగ్దానము ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆయన ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప నీకు అవసరమైనదా? నీ జీవితాన్ని, నీ పాపాలని క్షమించి మరలా ఒక క్లీన్ లైఫ్, క్లియర్ లైఫ్, పాపంతో నల్లగా అయిపోయిన మన జీవితాన్ని ఆయన తొలగించగలరు. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? జీసస్ కెన్ మేక్ అస్ న్యూ అగైన్. ఆయన కృప నీకు అవసరమైనదా? ది గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. ఆయన కృప వలన మన జీవితాన్ని క్రొత్తగా చేయబోతున్నారు. నీ జీవితంలో సమాధానం కొదువైందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సమాధానములు ఆయన యొద్ద నుండి. అవును, నేను జీవించే జీవితము సరిగా లేదు, చాలా గిల్ట్తో జీవిస్తున్నాను. ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఆయన కృపను బట్టి నీకు శాంతి, సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువుపై ఉన్నప్పుడు ఆ దొంగ ఆయన చూసి ఆయన గుర్తుపట్టాడు. ఆ దొంగ గమనిస్తున్నాడు, ఆ పరిస్థితిని గమనిస్తున్నాడు. వెంటనే ప్రభుతో అన్నాడు, అయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం ఏంటండి? చూద్దాంలే, నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆలోచిద్దాం, నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్న తర్వాత చూద్దాంలే. లేదండి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవు. ఆన్సర్ వాజ్ ఇమ్మీడియట్. ఆ జవాబు వెంటనే, నీవు నాతో కూడా ఉంటావు. గమనిస్తున్నారా ప్రియులారా? ఆ సిలువ దగ్గర ఉన్న
ఆ మరొక దొంగ ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నాడు. నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించయ్యా. కానీ ఈ దొంగ అయితే, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ క్రొత్త సంవత్సరం యొక్క ప్రారంభంలో నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ సైడ్ ఉన్నావు? ఆయనతో నీ సంబంధము ఏ విధంగా ఉన్నది? నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితాన్ని క్రొత్తగా చేశారు. పాపంతో నల్లగా అయిపోయిన నా జీవితము, గిల్ట్తో ఇక బాధపడుచున్న నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించారు. ఒక క్రొత్త ప్రారంభమును ఆయన నాకు ఇస్తున్నారు, నీకు ఇస్తారు. వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అదర్స్ హీ విల్ షూర్లీ డూ ఫర్ యూ. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పక్షపాతం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు ఒక చక్కటి సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలని 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనం చూసాం ఈ చిన్న ఎక్స్పెరిమెంట్లో మన జీవితం ఎలాగా డార్క్ అయిపోయిందో, బ్లాక్ అయిపోయిందో. ఈ పాపము, సాతాను యొక్క శోధనల వలన మన జీవితం బ్లాక్ అయిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే మనము ఇన్వైట్ చేశామో, ఆయన అడుగు పెడితే నీవు నూతన సృష్టి, ఏ న్యూ క్రియేషన్, క్రిస్టల్ క్లియర్గా నీ జీవితాన్ని చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆ క్షమాపణ ఏంటో తెలుసా ప్రియులరా? ఇట్ ఈస్ ఫైనల్, ఇట్ ఈస్ కంప్లీట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నారు. ఏమాత్రమో నువ్వు అధైర్యపడద్దు, దుఃఖపడద్దు. 2 కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనంలో, సమస్తమును 18వ వచనంలో, దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధానపరిచే ఆ పరిచర్య దేవుడు నీకు నాకు అనుగ్రహించారు. ఈ 2024వ సంవత్సరంలో ఎవరన్నా నీ హృదయాన్ని గాయపరిచారా? ఎవరి మీదైనా నువ్వు కోపంతో ఉన్నావా? నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆయన్ని క్షమించలేను, ఆమెను క్షమించలేనని నువ్వు అంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, టుడే సమాధానపరిచే ఆ పరిచర్య మనకు అనుగ్రహించారు. 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. 2 కొరింథీ 5:20-21లో, కాగా దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అవును ప్రియులరా, దేవుడు మనల్ని పిలుస్తున్నారా, నడిపిస్తున్నారా? అధైర్యపడొద్దు. అయ్యో 2024వ సంవత్సరం నాకు జ్ఞాపకం వస్తే నేను ఎదుర్కొన్న ఆ ఎదురు దెబ్బలు, ఆ పాప పరిస్థితులు నాకు కనపడుతున్నాయి, అవే జ్ఞాపకం వస్తున్నాయి. ఎట్లాగా ఆ ఓటమి నుండి, ఆ అవమానం నుండి, ఆ కష్టమైన పరిస్థితుల నుండి నేను ఎలా బయటపడగలను అని నువ్వు ఆధారపడుతున్నావా? ఒక రోజున ఒక యవనస్తుడు మంచి యవనంలో ఉన్నాడు, చదువులు ముగించుకున్నాడు.
ఆ యవనస్తుడు నేనేదన్నా సాధించాలి, ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాను, కానీ ఈసారి నేను సాధించాలి అని అనుకున్నాడు. ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే ఒక సెంట్ తయారు చేయాలి అని అనుకున్నాడు. ఒక సెంట్ తయారు చేసి నేను ఒక కంపెనీ పెట్టాలి, సెంట్ కంపెనీ అంటే పర్ఫ్యూమ్ కంపెనీ పెట్టాలని ఆశపడ్డాడు ఆ యవనస్తుడు. ఆ ప్యాషన్తో, ఆ ఉద్రేకంతో, ఇంకా ఆయనకున్న ధనమంతా పెట్టి, ఆయనకున్న రీసోర్సెస్ అన్నీ పెట్టి ఒక సెంట్ తయారు చేశాడు. ఆ కాంబినేషన్స్లో ఆ సెంట్ తయారైంది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక షాపుకి వెళ్ళాడు. నేను తయారు చేసిన ఈ సెంటు మీరు కొనుక్కుంటారా, మీ షాప్లో అమ్ముతారా అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ ఓనరు ఆ సెంటు వాసన చూసి ఇదేంటి, ఇలాంటిదేంటి అని ఆయన కోపంతో దాన్ని తీసుకుని అలాగే ఇసిరేశాడు. అలాగే ఇసిరేయగానే కోపంతో ఈ యవనస్తుడు చాలా బాధపడ్డాడు. నాకున్నదంతా పెట్టి దీన్ని తయారు చేశానే, ఇప్పుడు ఇక నా పరిస్థితి ఏంటి, ఇలాగ జరిగింది ఏంటని చాలా దుఃఖపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇంకా ఆ ముక్కలైపోయినవి దగ్గరికి వెళ్ళి నా కష్టమంతా ఇలాగ అయిపోయిందని దుఃఖపడుచున్న సమయంలో సెంట్ ఏమవుతుందండి, ఆ వాసన అలా బయటకు వచ్చింది. ఆ దగ్గరలోనే ఒక పెద్ద మనిషి నిలబడున్నాడు. ఏంటి వాసనని ఆశ్చర్యపోయాడు. ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి ఆ ముక్కల్ని అలాగే ఏరుకుంటున్న ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చి, బాబు ఏంటిది అన్నప్పుడు స్టోరీ చెప్పాడు. సార్, నాకున్నదంతా పెట్టి దీన్ని నేను తయారు చేశాను. జీవితంలో ఏదన్నా సాధించాలని నేను అనుకున్నాను. ఆ షాప్ ఆయనకి ఇస్తే ఇది వేస్ట్ అనేసి ఇసిరి కొట్టేశాడు. లేదు, నువ్వు ఎలా తయారు చేసావు, ఇది ఏం వాడావు, ఈ చక్కటి వాసన నాకు నచ్చింది, ఈ వాసన అనేక మందికి నచ్చుతుంది, నేను ఒక బిజినెస్ మ్యాన్, మన ఇద్దరం కలిసి ఈ బిజినెస్ పెడదామా. ఆ యవనస్తుడు అలాగే పైకి ఆ పెద్ద మనిషి యొక్క ముఖంలోనే చూస్తున్నాడు. ఇది నిజమేనా, నాకున్నదంతా ఖర్చు పెట్టి ఇది తయారు చేశానే, ఇప్పుడు అంత నేలపాలైపోయింది. సరిగ్గా ఆ టైంలో ఆ పెద్ద మనిషి ఆ మాటలు చెప్పగానే ఆ యవనస్తుడు లేచి నిలబడ్డాడు. థ్యాంక్ యూ సార్. ఆ పెద్ద మనిషి ఆ యవనస్తుని చేయి పట్టుకుని పైకి లాగాడు. మనము చేద్దాము. గమనిస్తున్నారా, ఆ టైంకి ఆ పెద్ద మనిషి అక్కడ ఉండటం, ఆ బాటిల్ ఇరిగిపోయినప్పుడు ఆ వాసన రావడం, ఆయన మనసు ప్రేరేపించబడటం, ఈ యవనస్తునితో నిస్సహాయంగా ఉన్న ఈ యవనస్తునితో చేతులు కలపటం ఒక పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ రోజున కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, 2024వ సంవత్సరంలో నువ్వు క్రీస్తును అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేసావేమో. నీ శక్తి అంతా పెట్టావు, నీ తలాంతులు క్రీస్తు కొరకు వాడాలని ప్రయత్నం చేసావేమో. అంతా వేస్ట్ అయిపోయిందని నువ్వు బాధపడద్దు. అయ్యో, నా జీవితంలో ఓటమి, నా జీవితంలో నిరాశ, ఇంకా నన్ను ఈ పరిస్థితి నుండి ఎవరన్నా పైకి లేవనెత్తగలరా, ఇక నా జీవితం ఎందుకులే, వేస్ట్ అని నీకు అనిపిస్తుందా? ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నారు. ఆ పెద్ద మనిషి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను గమనిస్తున్నారు. నీవున్న ఆ కష్టమైన పరిస్థితిని ఆయన చూస్తూ
నీ దగ్గరికి వచ్చారు. నా కుమారుడా, నీ చెయ్యి నా చేతుల్లో పెట్టు అని ప్రభు అంటున్నారు. నా కుమారుడా, నీ పరిస్థితిని, నీ ఓటమిని నా చేతుల్లో పెట్టు. కల్మషమైపోయిన నీ పాప జీవితాన్ని నా చేతుల్లో పెట్టు. నేను దానిని మరలా క్రొత్తగా, క్లియర్గా చేయగలను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తునందున్న వారు ఒక నూతన సృష్టిగా ఆయన చేయబోతున్నారు. ఇంతకుముందు నువ్వెన్నో ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా 2024 ఇలాగ అయిపోయింది, 2025లో కూడా ఇంకా అంతేనేమోలే, స్టార్టింగ్లోనే ఎలా ఉంటుందో తర్వాత మళ్ళా సేమ్ స్టోరీ అని నువ్వు అనుకుంటున్నావా? ఇట్ నీడ్ నాట్ బి సేమ్ అగైన్ బికాస్ ఆఫ్ జీసస్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని ఆయన సరిచేయగలరు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని సరిచేయగలరు. ఒకరోజు ఒక ఉదయాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవాలయము ఆ వాకిట నిలబడి ఉన్నారు. కొంతమంది పురుషులు, ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది, కాట్ రెడ్ హ్యాండెడ్ అని తీసుకొచ్చారు. ఆయన పాదాల దగ్గరికి ఆమె నెట్టారు. బోధకుడా, నువ్వేమంటావు? మోషే ధర్మశాస్త్రము ఆమెను రాళ్లతో కొట్టమని చెప్తుంది. నీ జడ్జిమెంట్ ఏంటి అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగారు. చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. ఇప్పుడు యేసయ్య గనక మీరు రాళ్లతో కొట్టండి అని అంటే వారు వెళ్ళి రోమీలకు కంప్లైంట్ చేస్తారు. ఇదిగో అధికారాన్ని ఈయన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. ఎందుకంటే యూదులు అప్పుడు రోమీల క్రింద ఉన్నారు. ఎవరికన్నా మరణ శాసనం విధించాలంటే రోమీలే విధించాలి. ఒకవేళ యేసయ్య లేదు, ఆమెను రాళ్ళతో కొట్టకూడదు అంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు అని యేసయ్య మీద నేరం మోపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా చిక్కులో పడే పరిస్థితి. దొరికిపోయాడు యేసయ్య అని అనుకున్నారు ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ పెద్దలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. ఆయన క్రిందకు చూసి ఆ నేల మీద రాయడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి వచ్చి దే పుష్డ్ హిమ్, అంటే ఇప్పుడు ఇందులో నుండి బయటికి రాలేడు కాబట్టి ఎలాగైనా సరే దొరికిపోతాడు అని అనుకుని ఆయన్ను ఒక విధంగా బలవంతం చేస్తున్నారు. ఆ టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీలో ఎవరన్నా పాపం చేయని వారు వచ్చి ఆమె మీద మొదటి రాయి వేయండి అన్నారు. వాళ్ళ మైండ్స్ ఆలోచనలో పడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేల మీద వారి యొక్క పాపాలు రాయటం మొదలుపెట్టారు. పెద్దను మొదలు పెట్టుకొని వారి పాపాలు రాయటం మొదలుపెట్టారు. ఒక్కొక్కరు చూశారు, రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఆ స్త్రీని అడిగారు, అమ్మా, వాట్ హ్యాపెన్ టు యువర్ దోస్ హూ కేమ్ టు కండెమ్ యూ? వారెవరూ లేరండి అన్నది. నీదర్ డు ఐ కండెమ్ యూ, గో సిన్ నో మోర్. ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు వెళ్ళు, నీవిక పాపం చేయకుండా జీవించా. అవును ప్రియులరా, మనం చూసాం ఇందులో ఒక క్రొత్త జీవితంలాగా ప్రభు ఇచ్చారు. కానీ పాపపు అలవాట్ల వలన డార్క్ అయిపోయింది ఈ జీవితము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఎంత బ్లాక్ అయిపోయినా, ఎంత డార్క్ అయిపోయినా నీ జీవితాన్ని మరలా ఆయన క్రొత్తగా చేయగలరు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. హీ విల్ మేక్ యూ న్యూ అగైన్. హీ విల్ మేక్ యూ హోలీ అగైన్. అవును ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రానై ఉన్నారు.
ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఇక నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నారు. ఇక పాపము నిన్ను అంటకుండా, ఆ శోధనలు నిన్ను ముట్టకుండా ఆయన నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నారు. నేనుండు చోటను మీరును ఉండులాగున ఆయన తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నారు. ఇదిగో ఈ క్రొత్త సంవత్సరంలో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు మనం ఇంకా దగ్గరయ్యాం. We have come 1 year closer to the second coming. యేసయ్య రాకడ బహు సమీపంలో ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నూతన సంవత్సర ప్రారంభంలో పాత సంవత్సరం గురించి నువ్వు అధైర్యపడొద్దు, బాధపడొద్దు. లెట్స్ ఫేస్ ఇట్ విత్ జీసస్. యేసయ్యతో ఈ క్రొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. ఆయన సహాయం చేస్తారు. చిన్నపిల్లలకి మనం సైకిల్ ఇచ్చినప్పుడు ఆ సైకిల్కి ట్రైనింగ్ వీల్స్ లేకపోతే అయ్యో పడిపోతేనే మనం భయపడుతూ ఉంటారు. అవునండి, నీవు నేను కూడా ఈ క్రొత్త సంవత్సరంలో 2025లో మన సైకిల్కి ట్రైనింగ్ వీల్స్ లేవు అనుకోవచ్చు. మరలా నేను పాపంలో పడిపోతానేమో అని నువ్వు భయపడొద్దు. ఐ విల్ ఫాల్ ఇన్ టు సిన్ అని నువ్వు అధైర్యపడొద్దు. కీప్ మూవింగ్, ఎంజాయ్ ద రైడ్ విత్ జీసస్. యేసయ్య మనకున్నారు. యేసయ్య మన జీవితాన్ని సరిచేయబోతున్నారు. విత్ జీసస్ యూ కెన్ ఎంజాయ్ యువర్ స్పిరిచువల్ జర్నీ. మే గాడ్ బ్లెస్ యూ. 2025 సంవత్సరంలో నీ యొక్క ఆత్మీయ ప్రయాణము చాలా ఉన్నతంగా నడిచినట్లు దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ క్రొత్త సంవత్సరంలో కల్మషమైపోయిన మా జీవితాలను మీరు సరిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. నడిపించమని, కృప చూపించమని, నాయన క్రీస్తుతో ప్రతి క్షణము జీవించినట్లు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you, friends. Happy New Year.